వెల్కమ్ బ్యాక్. ఎక్కడో దేశం కాని దేశంలో ఉంటారు. సొంత భూమిలో ఇళ్లు కట్టుకోవాలని ఆశిస్తారు. వారి ఆశలన్నీ అడియాసలుగా మారిపోతున్నాయి. హౌసింగ్ కంపెనీల మోసాలకు ఎన్ఆర్ఐలు నిండా మునిగిపోతున్నారు. చదువు కోసమో ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్లినా సొంత గెడ్డను మరవలేదు. ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకున్నారు. ఘరోండా సంస్థ ప్రతినిధులు ఎన్ఆర్ఐల ఆశలు నెరవేర్చుతామంటూ ముందుకొచ్చారు. తక్కువ ఖర్చుతో మంచి ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ నమ్మించారు. ఇంకే ఉంది, విదేశాల్లో సంపాదించిన డబ్బంతా సంస్థ ప్రతినిధుల చేతిలో పోశారు ఎన్ఆర్ఐలు. చివరికి సంస్థ బోర్డు తిప్పేసింది. మా అబ్బాయికి ట్రాప్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి ఎన్ఆర్ఐ మనీ ఎట్ వన్ టైం పేమెంట్ తీసుకొని ఆయనకి అక్కడ బుక్ చేశాడు. అది 7 years నుంచి అక్కడ అది ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, మీకు ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని చెప్పి మాకు మోసం చేశాడు. పద్మారావు నగర్లో ఘరోండా సంస్థ అపార్ట్మెంట్లు నిర్మించింది. వెంచర్ ప్రారంభంలోనే ఎన్ఆర్ఐల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసింది. అయితే ఫ్లాట్ అలాట్ చేయడంలో మాత్రం స్పందించడం లేదు. ఆ కంపెనీ చీఫ్ సచ్దేవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కంపెనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కంగారు పడిన బాధితులు హైదరాబాద్ కు వచ్చి సచ్దేవ్ ను ఆరా తీశారు. దీంతో అతను ఫ్లాట్లను అలాట్ చేస్తానని చెప్పి కొందరికి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. మరికొందరికి తొందరలో అలాట్ చేస్తానని నమ్మించాడు. గట్టిగా అడిగి గొడవ చేస్తే తప్ప ఫ్లాట్ ని కేటాయించడం లేదు. ఇలా మరికొందరికి ఫ్లాట్ దక్కింది. అయితే ఇక్కడో ట్విస్ట్. ఒకే ఫ్లాట్ ను 2-3 వ్యక్తులకి ఇచ్చేశాడు సచ్దేవ్. 10 ఏళ్లుగా తంతు కొనసాగింది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు పద్మారావు నగర్ లో ఆందోళనకు దిగారు. కానీ వాడు మొట్టమొదటి డిసీవ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ డిసీవింగ్ లోనే యాక్చువల్ మోసం చేయాలనే ఉద్దేశంతోనే ఇట్లా యాక్చువల్గా నా ఫ్లాట్ కూడా నేను తీసుకున్న ఫ్లాట్ కూడా నాకు ఇవ్వలేదు. నాకు దానికి కూడా డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు. డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే మరి వేరే ఆఖరికి మళ్ళీ నేను నానా అవస్థపడి వాడు వెంట తిరిగి ఫ్లాట్ రిజిస్ట్రేషన్ మన సేల్ అగ్రిమెంట్ రాయించుకున్నాను. అయినా కూడా రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పి 2 years బట్టి 3 years బట్టి సతాయించుడు కూర్చున్నాడు. హౌసింగ్ మోసానికి సంబంధించి ఘరోండా సంస్థ చీఫ్ సచ్దేవ్ పై సిసిఎస్ లో 53 కేసులు నమోదయ్యాయి. 150 కోట్ల రూపాయలకు పైగా స్కామ్ జరిగింది. దీనిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.